Welcome students to know about one of the soft skills, body language. Soft skills are important because they enable students to adjust to the frustrations and challenges that they will encounter in their life as well as the demands of work. Mastering soft skills helps students learn, live and work better. We will start our class with a great quote of Kalamji. Climbing to the top demands strength, whether it is to the top of Mount Everest or to the top of your career. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలైనా మీ జీవితంలో గొప్ప స్థితికి చేరాలన్నా మీకు మంచి స్ట్రెంగ్త్ ఉండాలి, బాడీ స్ట్రెంగ్త్ ఉండాలి. ఆ బాడీకి కావాల్సిన కమ్యూనికేషన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ బాగా డెవలప్ కావాలి. ఒక వ్యక్తిగా మీ ఉన్నత స్థితిలో మీ క్యారెక్టర్ ఎదగాలి అని చెప్తున్నారు. వాట్ ఈస్ బాడీ లాంగ్వేజ్? Why body language is important? Body language is a strong contributing factor to how others perceive you in both a positive and a negative light. Positive body language has the ability to motivate, inspire and engage. It helps people have a better understanding of the overall situation and thus adjust the content of the conversation and voice intonation. Body language is the best interpretation of the behavioral psychology of the individuals. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండాలి అంటే బాడీ లాంగ్వేజ్ చాలా అవసరం. పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ ఇన్కల్కేట్ చేసుకుంటే మనలో ఉన్న మన పాజిటివిటీ మనల్ని మోటివేట్ చేస్తుంది, మనం ఇంకొకరిని చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా చేస్తుంది, వర్క్లో ఎంగేజ్ అయ్యేలాగా చేస్తుంది. మన పనిలో మనం బెటర్మెంట్ సాధించడానికి మనకు బాడీ లాంగ్వేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ బాడీ లాంగ్వేజ్? యూ హ్యావ్ టు డెవలప్ ఐ కాంటాక్ట్, షేకింగ్ హ్యాండ్స్, స్మైల్ అండ్ లాఫ్, బాడీ పోస్చర్. దీస్ ఆర్ ద మెయిన్ కంటెంట్స్ ఆఫ్ ద బాడీ లాంగ్వేజ్. What is body language? Body language is a kind of non-verbal communication where thoughts, intentions or feelings are expressed by physical behavior such as facial expressions, body posture, gestures, eye movement, touch and the use of space. Body language exists in both animals and humans, but this presentation focuses on interpretations of human body language. It is also known as kinesics. మన శరీర కదలికల ద్వారా, మన ముఖ కవలికల ద్వారా, ఐ కాంటాక్ట్ కళ్ళ కదలిక ద్వారా, అనేక రకాల సైగలు చేయడం ద్వారా మనము మనలోని అభిప్రాయాల్ని ఇతరులకు తెలియజేయగలుగుతాం. ఈ విధంగా తెలియజేయడాన్ని బాడీ లాంగ్వేజ్లో కైనెసిక్స్ అంటారు. మన శరీర భాగాల కదలికల ద్వారా మనలోని విషయాన్ని, సమాచారాన్ని ఇంకొకరికి తెలపడాన్ని కైనెసిక్స్ అంటారు. ఇట్స్ వాట్ యు డోంట్ సే దట్ కౌంట్స్. మనం ఏమి చేయాలనుకుంటున్నామో, ఏం చెప్పాలనుకుంటున్నామో ఇక్కడ గమనించండి. బాడీ పోస్చర్లో శరీర ఆకృతి ద్వారా మనం చాలా సమాచారాన్ని, మన ఫీలింగ్స్ని అవతల వాళ్ళకి వితౌట్ యూజింగ్ వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్గా మనం చూపించవచ్చు. లెర్న్ టు రీడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ త్రూ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ఎ టాలెంట్. అవతల వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళలోని హావభావాలు, వాళ్ళ శరీర కదలికల ద్వారా వాళ్ళలోని ఆలోచనని మనం అంచనా వేయడాన్ని కైనెసిక్స్ అంటారు. దట్ ఈస్ ద నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ప్రాసెస్. వాట్ ఈస్ బాడీ లాంగ్వేజ్? ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా శరీరాన్ని మనము పెట్టచ్చు, ఎన్ని రకాలుగా మనలోని ఆలోచనని ఇతరులకు తెలపచ్చు. బాడీ లాంగ్వేజ్ ఈజ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ దట్ ఇన్వాల్వ్స్ బాడీ మూమెంట్. శరీర కదలికల ద్వారా బాడీలోని మనసులోని ఆలోచనని ఇతరులకు తెలియచేయడమే శరీరం యొక్క భాష. గెస్చరింగ్ కెన్ ఆల్సో బి టర్మ్డ్ యాజ్ బాడీ లాంగ్వేజ్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ వెర్బల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. వెర్బల్ అంటే వర్డ్స్ యూజ్ చేయడం ద్వారా మనలోని సమాచారాన్ని మాటలతో, శబ్దాలతో తెలియజేయడం. శబ్దం అనేది లేకుండా శరీర భాగాల కదలికల ద్వారా అవతల వాళ్ళకి సమాచారాన్ని తెలియజేయడమే గెస్చర్స్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. శబ్దాలు వాడకుండా కమ్యూనికేట్ అవ్వడమే గెస్చరింగ్. పీపుల్ ఇన్ ద వర్క్ ప్లేస్ కెన్ కన్వే ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఈవెన్ స్పీకింగ్. చాలా ముఖ్యమైన స్థాయిలో ఉండే వాళ్ళు కూడా మాటలతో కాకుండా కేవలం గెస్చర్స్ ద్వారా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఒకరికొకరికి సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు.
That is the importance and the talent of non-verbal communication. How does body speak? శరీరం ఎలా మాట్లాడుతుంది? Like any spoken language, body language has words, sentences and punctuation. భాష మాదిరే శరీర కదలికల ద్వారా తెలిపే విషయానికి కూడా పదాలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, పంక్చువేషన్ కూడా ఉంటుంది. ఈచ్ గెస్చర్ ఈజ్ లైక్ ఏ సింగిల్ వర్డ్ అండ్ వన్ వర్డ్ మే హ్యావ్ సెవరల్ డిఫరెంట్ మీనింగ్స్. ప్రతి శరీర కదలికకి మీరు ఒక్కొక్క అర్థాన్ని చెప్పొచ్చు. ఒక్కొక్క కదలిక ద్వారా, ఒక్కొక్క శరీర కదలిక ద్వారా, ఒక్కొక్క శరీర అవయవ కదలిక ద్వారా మనం అనేక విషయాలని సమాచార రూపంలో తెలియచేయవచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. ఫస్ట్ వన్, ఇంక్రీజెస్ ఇన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనలో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. రైజింగ్ సెల్ఫ్ ఎస్టీమ్. మనం సాధించగలము అనే మన స్వంత శక్తి మీద మనకు నమ్మకం ఏర్పడేలాగా చేస్తుంది. బీయింగ్ ద చార్మ్. మనం అందరిలో బ్రైట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అట్రాక్టివ్ ద ఆడియన్స్. అవతల వాళ్ళకి కేవలం మౌనంగా మాట్లాడడం ద్వారా, మీరు ఎలక్యూషన్లో మాట్లాడేటప్పుడు గమనిస్తారు, మౌనంగా నిలబడి కదలకుండా చెప్పడం బాగుండదు. మనం ఏం చెప్తున్నామో దానికి తగ్గట్టు మన శరీరం నిలబడము, చేతులు ఊపడము, తల నోడింగ్ ఆఫ్ ద హెడ్, ఇవన్నీ కూడా ఉంటే తల కదిలించడము, చేతులు కదిలించడం ద్వారా మనం చెప్పే భావాలతో పాటు హావభావాలు కూడా కలిపితే ఆ కమ్యూనికేషన్ని అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవడం బాగా ఉంటుంది. ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ వన్ ఈజ్ బీ సక్సెస్ఫుల్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో అనేక రకాల విషయాలలో మనం చాలా విజయాన్ని సాధించగలుగుతాము బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా. వర్క్ ప్లేస్ అండ్ రిలేషన్షిప్ సక్సెస్. మనం పని చేసే దగ్గర కానీ, మన బంధుత్వంలో, మన ఇంట్లో కానీ, మన తోటి వాళ్ళతో కానీ మంచి బాడీ లాంగ్వేజ్ని ఉపయోగించడం ద్వారా మనం ఇంకా సక్సెస్ఫుల్గా జీవితాన్ని గడపగలుగుతాం. నెక్స్ట్ వన్ ఈజ్ పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్లో ఎక్కడైనా అందరి ముందు మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వై ఈజ్ బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్? బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇన్ ఇంట్యూషన్ యాజ్ ఇట్ గివ్స్ అస్ మెసేజెస్ అబౌట్ ద అదర్ పర్సన్ దట్ వీ కెన్ ఇంటర్ప్రిట్ ఎట్ అన్ ఇంట్యూటివ్ లెవెల్. ఒక హోదాలో మనం ఇతరులను అంచనా వేయాలి అంటే వాళ్ళ శరీర కదలికలు, హావభావాల ద్వారానే మనం వాళ్ళని అంచనా వేసుకొని మూవ్ కాగలుగుతాం. కాబట్టి మన ప్రతి విషయంలో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా అవసరం. వై ఈజ్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ సో ఇంపార్టెంట్? ఎందుకు అంత ప్రాముఖ్యత? శరీర కదలికలు అనేది మామూలే కదా, ఎందుకు దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు? పీపుల్ రిమెంబర్ మోర్ ఆఫ్ వాట్ దే సీ దెన్ వాట్ దే హియర్. ఎక్కువగా మనము ఏదైనా సంఘటన సడన్గా చూడడం ద్వారా దాన్ని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా గుర్తుపెట్టేసుకుంటాం. అది సంతోషకరమైనదైనా బాధాకరమైనదైనా చూసిన దృశ్యాన్ని మన మెదడు క్యాప్చర్ చేసుకొని ఒక ఫోటో లాగా దాచుకుంటుంది. అదే వినిన వాటని కొన్ని రోజులకు మర్చిపోతాం. కాబట్టి ఇక్కడ శరీర కదలికల ద్వారా మనం చెప్పే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ బాగా గుర్తుండిపోతుంది అవతల వాళ్ళకి. మనం మాట్లాడడం కంటే శరీర భాగాల కదలికలతో, గెస్చర్స్తో చూపించిన సమాచారం ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. Long after a meeting, we are likely to have forgotten the exact words someone used, but we may retain a vivid image of the same person's facial expression. ఎవరైనా ఒక వ్యక్తి మంచి సంభాషణ జరిగినప్పుడు కొంత కాలం తర్వాత అతను చెప్పిన మాటల్ని మర్చిపోతామేమో, కానీ ఆ చెప్పేటప్పుడు ఆయన ఏదైనా ఒక ప్రత్యేక శైలిలో ముఖ కవళికలు కదిలించడము, హావభావాలు ప్రదర్శించడం చేస్తే అవి అంత తేలిగ్గా మర్చిపోలేము. కాబట్టి వెర్బల్ కమ్యూనికేషన్ కంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే ఎక్కువ కాలం మన మెదడు మనం చూసిన దాన్ని గుర్తుపెట్టుకోగలిగిన సమర్థత కలిగి ఉంటుంది. కాబట్టి వినిన దానికంటే చూసింది బాగా గుర్తుంటుంది. కాబట్టి బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. So we see again what is the importance of body language, what it will help us to increase self-confidence, to raise self-esteem, to make people charmer, to attract audience, to achieve a successful career. కాబట్టి మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవడానికి, మనతో ఉన్న అందరూ కూడా మనల్ని గొప్పగా బ్రైట్గా చూసేలాగా మన ప్రవర్తన ఉండడానికి, మన ఆడియన్స్ని మనము ఆకర్షించడానికి, మన జీవితంలో ఒక గొప్ప స్థానాన్ని చేరడానికి మనకు బాడీ లాంగ్వేజ్ బాగా ఉపయోగపడుతుంది.
Body language is a form of non-verbal communication. It is our posture, the gestures and the moves we make that send signals that speak louder than words. మనం పెద్దగా మాట్లాడే కంటే మనం శరీర భాగాల కదలికల ద్వారా, పోస్చర్ మీన్స్ మన శరీర ఆకృతి, గెస్చర్స్ అంటే మన శరీర అవయవాలు కదిలించడం ద్వారా తల ఊపడము, తల అడ్డం నిలువుకు ఊపడము, చేతులు కాళ్ళు కదిలించడము, ముఖ కవలికలు చూపించడము, ఇవన్నీ కూడా గెస్చర్స్ కింద వస్తాయి. శరీరం ఎలా నిలబడుకుంది, ఎలా కూర్చుంది అనేక రకాలుగా అనేది బాడీ పోస్చర్ కింద వస్తుంది. ఈ పోస్చర్ గెస్చర్స్ ద్వారా, మూమెంట్స్ ద్వారా మనం అనేక రకాల సిగ్నల్స్ని మనం మాట్లాడడం కంటే ఇంకా బాగా అవతల వాళ్ళకి, మన ఆడియన్స్కి చేర్చవచ్చు. సో వాట్ ఆర్ ద మెయిన్ contents in the non-verbal communication? Types of non-verbal communication. First one is facial expressions, mukha kavalikalu. Kinesics, body movement and gesture. Proxemics, use of interpersonal space, distance between two people. Oculesics, eye gaze, eye contact. Haptics, touch. Chronemics, time. Paralinguistics, vocal cues and silence. కాబట్టి ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్, దోస్ ఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, యాంగర్, సర్ప్రైజ్, ఫియర్ అండ్ డిస్గస్ట్. ఈ అన్ని రకాల భావోద్వేగాలలో మన ముఖ కవలికలు అనేక రకాలుగా ఉంటాయి. సంతోషంగా, బాధగా, కోపంగా, ఆశ్చర్యంగా, భయపడినప్పుడు, మారువేషంలో ఉన్నప్పుడు, ఇలా అనేక రకాల పరిస్థితులలో మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వేరువేరుగా ఉంటాయి. బాడీ మూమెంట్స్ అండ్ పోస్చర్, శరీర కదలికలు, శరీర ఆకృతి. హౌ యువర్ పర్సెప్షన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద వే దే సిట్, వాక్, స్టాండప్ ఆర్ హోల్డ్ దేర్ హెడ్. వాళ్ళ తల ఎలా ఉంచారు, పక్కకు ఉంచారా, చక్కగా ఉంచారా, ఎలా ఊపుతున్నారు, కొందరు అడ్డానికి ఊపుతారు, కొందరు నిలువు ఊపుతారు, ఎలా వాళ్ళ కదలికలు ఉన్నాయి, కనురెప్పలు ఎక్కువగా ఆపుతున్నారా, తక్కువగా ఆపుతున్నారా, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా బాడీ మూమెంట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్ గెస్చర్స్, వేవ్, పాయింట్, బెకాన్ అండ్ యూజ్ ఆఫ్ హ్యాండ్స్ వెన్ వీఆర్ ఆర్గ్యూయింగ్ ఆర్ స్పీకింగ్. మనం మాట్లాడేటప్పుడు, వాదించేటప్పుడు మనకు తెలియకుండానే అనేక రకాలుగా శరీర అవయవాల్ని కదిలిస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా గెస్చర్స్ అంటారు. Next one is eye contact, very important. Someone can communicate many things including interest, affections, hostility or attraction. ఏ భావాన్నైనా కళ్ళ ద్వారానే పలికించవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ థింగ్స్. బాడీ లాంగ్వేజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఫస్ట్ వన్ ఈజ్ కైనెసిక్స్, సెకండ్ వన్ ఈజ్ ప్రాక్సెమిక్స్, థర్డ్ వన్ ఈజ్ హ్యాప్టిక్స్. ఫస్ట్ we discuss about kinesics. Facial expression, eye contact, gestures, postures and stance, space relationship, touch, all these are related to kinesics. What is kinesics? The study of body language. శరీరము గురించి చదవడాన్ని కైనెసిక్స్ అంటారు. The study of body language is called kinesics. Facial expressions, posture, gestures, body movements all are come under kinesics. Example, in the US American culture, a smile appears friendly, but it can signify affection or it can disguise feelings in other cultures. ఒక్కొక్క దగ్గర నవ్వడము అఫెక్షన్ని చూపిస్తే, ఒక్కొక్క దగ్గర నవ్వడము మనసులో దాచిన ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క నవ్వు ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క అర్థంతో ఉంటుంది. విరక్తితో నవ్వచ్చు, విసుగుతో నవ్వచ్చు, సంతోషంతో నవ్వచ్చు, ప్రేమతో నవ్వచ్చు, వెకిలిగా ఎగతాళిగా నవ్వచ్చు. ఇట్లా అనేక రకాల స్మైల్ ఉన్నట్టే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం అనేక భావాల్ని మన ముఖ కవలికల ద్వారా పలికించవచ్చు. కాబట్టి ఈ శరీర భాగాలన్నిటి ద్వారా మనము నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ చేయడాన్ని కైనెసిక్స్ అంటాము. ఈ కైనెసిక్స్లో చాలా ఇంపార్టెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ముఖంలోనే ఏదైనా చెప్పేయచ్చు మాట లేకుండా. కాబట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ గమనించండి, ఎన్ని రకాల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో, అనేక రకాలు ఉన్నాయన్నమాట. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రిఫ్లెక్ట్ ఎమోషన్, ఫీలింగ్స్ అండ్ యాటిట్యూడ్స్. మనలోని ఎమోషన్స్ అంటే భావోద్వేగాలని చూపిస్తాయి, ఫీలింగ్స్ మనలోని భావాలను పలుకుతాయి, మనలోని ఉద్దేశాన్ని, యాటిట్యూడ్ని తెలియజేస్తాయి. ఉద్దేశము, ఉద్రేకము అన్నిటినీ కూడా మనం ముఖంలోనే చూపించవచ్చు. కాబట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఎంతో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ దాగి ఉంది.
Next one is eye contact. Eyes are so transparent that through them one sees the soul. కాబట్టి ఒకరి ముఖంలో కళ్ళలోకి చూస్తే అవతలి వ్యక్తి నిజాయితీపరుడా మోసగాడా మనం కనిపెట్టేయచ్చు. కాబట్టి కళ్ళలో అంత బలం ఉంది. అవతలి వాళ్ళని ఎంతగా మనం కనిపెట్టచ్చు అంటే ఐస్ డైరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తాయి అవతలి వాళ్ళ యొక్క మనసులోని ఆలోచనల్ని. కాబట్టి ఐస్ ఏం చెప్తాయి చూడండి, స్పీకింగ్ ఇన్ఫర్మేషన్, ఏం మాట్లాడకుండా కళ్ళతోనే ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. షోయింగ్ అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్, మనలోని శ్రద్ధని మన ఏకాగ్రతని కూడా కళ్ళ ద్వారా చూపించవచ్చు. ఇన్వైటింగ్ అండ్ కంట్రోలింగ్ ఇంటరాక్షన్, అవతల వాళ్ళతో మనం ఇంటరాక్ట్ కావాలి అంటే, అవతల వాళ్ళతో మాట్లాడాలి, అవతల వాళ్ళని అదుపు చేయాలి అంటే కూడా కళ్ళతోనే అదుపు చేయొచ్చు. పిల్లల్ని భయపెట్టుతుంటాం, కళ్ళతోనే భయపిస్తూ ఉంటుంది టీచర్ స్కూల్లో, కిండర్ గార్డెన్లో. కాబట్టి కళ్ళతోనే అవతల వ్యక్తిని కంట్రోల్ చేయొచ్చు. డామినేటింగ్, థ్రెటనింగ్, ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్, కాబట్టి అవతల వాళ్ళని డామినేట్ చేయాలన్నా, భయపెట్టాలన్నా, ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం చేయాలన్నా ఏదైనా కూడా కళ్ళతో సాధ్యమే. ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ డ్యూరింగ్ స్పీచ్, అందరూ మాట్లాడడం అయిన తర్వాత ఒక స్పీకర్ ఆయన ఎలా మాట్లాడాడు అనేది కూడా మనం కళ్ళ ద్వారానే మన ఫీడ్బ్యాక్ని చక్కగా తెలియజేయచ్చు. రివీలింగ్ యాటిట్యూడ్స్, మనలోని ఉద్దేశాలను కూడా కళ్ళ ద్వారా రివీల్ చేయొచ్చు, తిరిగి చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఐ కాంటాక్ట్కి అంత పవర్ఫుల్ ఎనర్జీ ఉంది. సో వాట్ ఈజ్ ఐ కాంటాక్ట్? ఐ కాంటాక్ట్ ఈజ్ సంథింగ్ దట్ మెనీ పీపుల్ నీడ్ టు వర్క్ ఆన్, as it may not necessarily come naturally. The ability to look directly at the person who is speaking with you conveys your confidence and attention. కాబట్టి మీతో మాట్లాడేటప్పుడు ఎవరైనా, లేదా మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీ యొక్క కాన్ఫిడెన్స్ని, మీ యొక్క అటెన్షన్ని, మీరు ఎంత ఏకాగ్రతగా ఉన్నారు, ఎంత మీ సమర్థత మీద నమ్మకం కలిగి ఉన్నారు అనేది మీ కళ్ళతో తెలిసిపోతుంది. ఐ కాంటాక్ట్ అంత ఎక్కువగా లోపల విషయాన్ని, అవతల వాళ్ళ భావాల్ని తెలియచేస్తుంది. సో వాట్ ఈస్ నెక్స్ట్ వన్? గెస్చర్స్. నోటీస్ హౌ యూ సిట్, హౌ యూ స్టాండ్, హౌ యూ యూజ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, వాట్ డూ యూ వైల్ టేకింగ్ టు సమ్ వన్. కాబట్టి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీలో ఉండే మీరు ఎలా కూర్చున్నారు, ఎలా నిల్చుకున్నారు, ఎలా మీ కాళ్ళు చేతులు కదిలిస్తున్నారు అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు అనేది మీ గెస్చర్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఆల్ దీస్ ఇండికేట్ యువర్ పర్సనాలిటీ. కాబట్టి ఈ గెస్చర్స్ అన్నీ దేనిని తెలియజేస్తాయి అంటే మీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మనం కూర్చునేటప్పుడు, నిలుచుకునేటప్పుడే మనము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామా, ఒబీడియంట్గా ఉన్నామా, మనం ఏ విధంగా మన మానసిక స్థితి ఉన్నది, ఆలోచన ఎలా ఉన్నది, భయంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, లేదా ఆత్మనిర్భరంగా ఉన్నామా, అవతల వాళ్ళు మనకంటే తక్కువ అనే భావంతో ఉన్నామా, అహంకారంగా ఉన్నామా, ఇట్లా అనేక రకాల భావాలు మనం కూర్చుని నిల్చుకునే బాడీ గెస్చర్లో మనకు తెలిసిపోతాయి అన్నమాట. టైప్స్ ఆఫ్ గెస్చర్స్: డిస్క్రిప్టివ్, ఎంపథిక్, సజెస్టివ్, ప్రాంప్టింగ్. డిస్క్రిప్టివ్ గెస్చర్స్ క్లారిఫై ఆర్ ఎన్హాన్స్ ఏ వెర్బల్ మెసేజ్. అవతల వాళ్ళు మాట్లాడిన దానికి మనం ఒక క్లారిఫికేషన్ మన గెస్చర్, బాడీ గెస్చర్ ద్వారా ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఎంపథిక్, అండర్ స్కోర్స్ ఏ వెర్బల్ మెసేజ్. ఇది కూడా ఎంపథిక్గా మనలో చూపించే హావభావాల ద్వారా అవతల వాళ్ళు ఇచ్చిన వెర్బల్ మెసేజ్ మనం అర్థం చేసుకున్నాము అన్న ఫీలింగ్ని వాళ్ళకి తెలియజేయచ్చు. సజెస్టివ్, అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనము అర్థమయ్యే విధానంలో మన బాడీ పోస్చర్ని చూపించవచ్చు. బై సింబల్స్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఎమోషన్స్, భావోద్వేగాల ద్వారా ఐడియాలను తెలియజేసే సైకిల్ చేయడం ద్వారా మనం సజెస్టివ్ గెస్చర్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ప్రాంప్టింగ్, ఎవోక్ ఏ డిజైర్డ్ రెస్పాన్స్. అవతల వాళ్ళ నుంచి అవసరమైన రెస్పాన్స్ని కూడా మన సైకిల్ ద్వారానే తీసుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ గెస్చర్స్. Common gestures, for example, we can observe the common gestures like openness. Several gestures indicate openness and sincerity. అవతల వ్యక్తి కదలికల ద్వారా వాళ్ళు ఎంత క్లియర్గా ఉన్నారు, ఎంత సిన్సియర్గా ఉన్నారు వాళ్ళ వర్క్లో అనేది మనం చూడొచ్చు. ఎలా అంటే బై అబ్జర్వింగ్ ఓపెన్ హ్యాండ్స్, అన్బటన్డ్ కోల్ ఆర్ కాలర్, లర్నింగ్ స్లైట్లీ ఫార్వర్డ్ ఇన్ ద చైర్, రిమూవింగ్ కోట్ ఆర్ జాకెట్, అన్క్రాసింగ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, మూవింగ్ క్లోజర్. ఇట్లాంటి అనేక రకాల వాళ్ళ ప్రవర్తన తీరు ద్వారా మనతో ఉన్న వ్యక్తి ఎంత ఓపెన్గా ఉన్నారు అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. కామన్ గెస్చర్ క్లస్టర్స్. డిఫెన్సివ్నెస్. పీపుల్ హూ ఆర్ డిఫెన్సివ్ యూజువల్లీ హ్యావ్
a rigid body, arms or legs tightly crossed, eyes glancing sideways or darting occasionally, minimal eye contact, lips pursed, fists clenched and downcast head. అవతల వాళ్ళు ఏదో తప్పు చేసిన భావంతో ఉన్నారు అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, వాళ్ళు బిగదీసుకున్న శరీరంతో ఉంటారు, వాళ్ళ చేతులు కాళ్ళు గట్టిగా ముడివేసినట్టు పట్టుకొని ఉంటారు, వాళ్ళ కళ్ళు పక్కలు చూస్తూ ఉంటాయి, డైరెక్ట్గా కింద నేల చూపులు చూడడమో పక్క చూపులు చూడడమో చూస్తూ ఉంటారు. వాళ్ళ కంటి చూపు ఎలా ఉంటుందంటే సైడ్ వేస్లో ఉంటుంది. దేర్ ఐస్ ఆర్ గ్లాన్సింగ్ సైడ్ వేస్ ఆర్ డాటింగ్ అకేషనల్లీ, అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. డైరెక్ట్గా చూడకుండా మినిమల్ ఐ కాంటాక్ట్, మ్యాక్సిమం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేరు. వాళ్ళు ఏదో తప్పు చేసామన్న భావన వాళ్ళ మనసులో ఉంది కాబట్టి వాళ్ళ పదాలు ఎండిపోయినట్టు ఉంటాయి, అదిరినట్టు ఉంటాయి, వాళ్ళ చేతులు అలా ముడుచుకొని కట్టుకుంటారు. ఇలాంటి లక్షణాల ద్వారా, శరీర లక్షణాల ద్వారా అవతల వాళ్ళు ఏదో తప్పు చేసిన భావంతో నిలబడి ఉన్నారు అనేది మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్, కామన్ గెస్చర్స్ ఎవాల్యుయేషన్. ఎలా మనం అవతల వాళ్ళని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఎలా వాళ్ళ భావాల్ని మనం గమనించాలి. ఎవాల్యుయేషన్ గెస్చర్స్ సే దట్ ది అదర్ పర్సన్ ఈజ్ బీయింగ్ థాట్ఫుల్ ఆర్ ఈజ్ కన్సిడరింగ్ వాట్ యు ఆర్ సేయింగ్. అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు మనం చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నారా, మనం చెప్పింది వాళ్ళు పట్టించుకున్నారా, ఇలాంటి విషయాలను కూడా మనం అవతల వాళ్ళ భావాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సమ్టైమ్స్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే, సమ్టైమ్స్ ఇన్ అన్ అన్ఫ్రెండ్లీ వే. అవతల వాళ్ళకు ఒకసారి స్నేహితంగా కానీ ఒక్కోసారి విరుద్ధంగా కానీ మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. దాన్ని కూడా వాళ్ళ ముఖ కవలికల్లో మనం గమనించవచ్చు. టిపికల్ ఎవల్యూషన్ గెస్చర్స్ ఇంక్లూడ్ టైటిల్డ్ హెడ్, హ్యాండ్ టు చీక్, లర్నింగ్ ఫార్వర్డ్ అండ్ చిన్ స్ట్రోకింగ్. గడ్డాన్ని వేలుతో అలా కదిలించుకుంటూ గడ్డాన్ని పట్టుకో ఉండడం, లేదా ఏదో నేర్చుకోవాలని చూస్తున్నట్టు ఉండడం, తర్వాత వాళ్ళ చేతిని గడ్డానికి ఇలా పెట్టుకో ఉండడము, బుగ్గలు కాంచుకొని ఉండడము, తలని ఆలోచనగా పెట్టడము, ఇలాంటివన్నిటి కూడా మనం చెప్పిన విషయాన్ని అవతల వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. సమ్టైమ్స్ ఎవాల్యుయేషన్ గెస్చర్స్ టేక్ అన్ ఏ క్రిటికల్ ఆస్పెక్ట్. ఒక్కొక్కసారి చాలా గట్టిగా మనం కనిపెట్టవచ్చు, వీళ్ళు మనం చెప్పిన దాని మీద క్రిటికల్గా చాలా లోతుగా ఆలోచిస్తున్నారు అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ద బాడీ ఈజ్ మోర్ డ్రాన్ బ్యాక్. శరీరం బాగా వెనక్కి వంగుతారు. ద హ్యాండ్ ఈజ్ టు ద ఫేస్ బట్ ద చిన్ ఈజ్ ఇన్ ద పామ్ ఆఫ్ ద హ్యాండ్. చేతిని ముఖానికి పెట్టుకుంటారు, కానీ ఆ చేతి భాగము గడ్డానికి ఆంచుకొని ఆలోచిస్తూ ఉంటారు, అరచేయి గడ్డానికి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు బాగా గట్టిగా లోతుగా ఆలోచిస్తున్నారు అనే దానికి సరైన బాడీ పోస్చర్. ద హ్యాండ్ విత్ ద ఫింగర్ గోయింగ్ అప్ ద చీక్ అండ్ ద అదర్ ఫింగర్స్ పొజిషన్ బిలో ద మౌత్. ఒక ఫింగర్ ఏమో గడ్డానికి పెట్టుకొని, ఒక ఫింగరు బుగ్గకు పెట్టుకొని, కొన్ని వేళ్ళేమో పెదాలకు పెట్టుకొని, ఇలా ఆలోచన విధానంలో మునిగిపోయి ఉంటారు. అక్కడ ఒక ఇమేజ్ కూడా దీన్ని సింబలైజ్ చేస్తుంది చూడండి. దిస్ ఈజ్ అ జనరలీ అండ్ అన్ఫేవరబుల్ గెస్చర్. అవతల వాళ్ళు మనం చెప్పింది యాక్సెప్ట్ చేయలేక దాని గురించి ఆలోచిస్తున్నారేమో అనిపించే గెస్చర్ ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, సస్పిషియన్, సీక్రసీ, రిజెక్షన్ అండ్ డౌట్. అవతల వాళ్ళు మనం చెప్పిన దాన్ని అనుమానించినా, లేదా ఇది రహస్యము దీని గురించి వీళ్ళకి చెప్పకూడదు అని భావించినా, మనం చెప్పిన దాన్ని వాళ్ళు ఆమోదించకపోయినా, లేదా మనం చెప్పిన అభిప్రాయాన్ని వాళ్ళు సందేహించినా, ఇలాంటివి సన్నివేశాల్లో ఈ రకంగా ముఖం పెడతారన్నమాట. ఇక్కడ చూడండి, ఆ ఓల్డ్ మ్యాన్ ఫేస్ ఎంత డౌటెడ్గా ఉందో. అలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా వాళ్ళు మనల్ని సస్పెక్ట్ చేస్తున్నారనో, ఏదో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నానో, లేదా రిజెక్ట్ చేస్తున్నారనో అర్థం చేసుకోవచ్చు. These negative emotions are communicated typically by sideways glances. ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ని ఎలా గుర్తించవచ్చు అంటే, వాళ్ళ చూపులు పక్కకి ఉంటాయి, కళ్ళు సగం క్లోజ్ చేసి అనుమానాస్పదంగా మన వైపు చూస్తుంటారు. మినిమల్ ఆర్ నో ఐ కాంటాక్ట్, లేదా మన వైపు చూడకుండా ఉండడమా, కళ్ళు సగం మూసి అలా వంకరగా చూడడమా చేస్తుంటారు. షిఫ్టింగ్ ద బాడీ అవే ఫ్రమ్ ద స్పీకర్, శరీరాన్ని స్పీకర్ మాట్లాడే వ్యక్తికి కొంచెం దూరంగా వెళ్ళడము, ఇట్లాంటివన్నీ వాళ్ళ నెగటివ్ ఎమోషన్స్ని చూపించడానికి ఉపయోగించుకుంటారు. టచింగ్ ఆర్ రబ్బింగ్ ద నోస్, ముక్కుని అలా టచ్ చేయడము, ఒక్కోసారి అలా ముక్కు రుద్దుకుంటుండడము, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పిన దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతున్నారు, మనల్ని వ్యతిరేకిస్తున్నారు అనే ఫీలింగ్స్ని తెలియజేయడానికి ఇలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటారు. యువర్ ఫేస్ ఈజ్ వాచ్డ్ వెన్ ఎవర్ యూ స్పీక్. ఎప్పుడు మీరు నలుగురిలో లేదా ఒక వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు అంటే మీ ముఖాన్ని అవతల వ్యక్తి గమనిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆఫెన్ ద కీ డిటర్మినెంట్ ఆఫ్ ద మీనింగ్ బిహైండ్ ఎ మెసేజ్.
మీ గురించి కానీ, మీరు చెప్పే మెసేజ్ గురించి కానీ మీ ముఖంలో ఉండే ముఖ కవలికల ద్వారా ఆలోచిస్తారు అని అనేదానికి అవతల వినే ఆడియన్ మీ ఫేస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనికేట్స్ యువర్ యాటిట్యూడ్స్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మోర్ సో దెన్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. కాబట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ అని మనం స్టార్టింగ్లోనే అనుకున్నాం. మీ శరీర భాగాలన్నింటిలో కూడా ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏమో ముఖ కవలికలే మీలోని భావోద్వేగాలని, మీ గురించి, మీ ఆలోచనల గురించి, మీ ఉద్దేశం గురించి, మీలో ఒక మాటలో మీలోని అన్ని ఫీలింగ్స్ గురించి ఎక్కువగా అవతల వ్యక్తికి చూపెట్టేది ఏది అంటే మీ ముఖం. కాబట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. అది కంట్రోల్లో ఉండగలగాలి. అవతల వాళ్ళు ఒకరు చెప్పినప్పుడు అది మనకు నచ్చకపోతే వెంటనే దాన్ని ముఖ కవలికల్లో చూపించేయకూడదు. దాన్ని అలా అది బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఏంటి అంటే ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ అందరికీ తెలుసు. కోపం వస్తే ముఖం ఎట్టబెడతారు, సంతోషం వస్తే నవ్వుతే ఎలా ముఖం ఉంటుంది, అవతల వాళ్ళ మీద కోపం వస్తే ఎలా ఉంటుంది, ఈ ముఖ కవలికలు అనేవి ఆటోమేటిక్గా అందరికీ అలవాటు అయిపోతుంటాయి. అవి మనం పుట్టుకతోనే మనతో పాటు అదే ప్రత్యేకంగా క్లాస్లో నేర్చుకోవాల్సిన విషయం కాదు. బాడీ లాంగ్వేజ్ అనేది అందరికీ తెలుసు, కానీ హౌ టు కంట్రోల్ అవర్ ఫీలింగ్స్ అనేది మనం ఒక పాఠంగా నేర్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ స్కిల్స్. మనలో కోపం వచ్చింది, ఎలా ముఖాన్ని ఆ కోపాన్ని ముఖంలోకి రానియకూడదు, ఎలా చూపించకూడదు. నలుగురిలో ఉన్నప్పుడు మన భావోద్వేగాలు, మన ఎమోషన్స్ని మన హార్ట్ ప్లేస్ వరకే ఆపేయాలి, కానీ దాని ఫేస్ దాకా అవతల వాళ్ళ దృష్టిలో పడేటట్టు మన ముఖంలో అపియరెన్స్ లాగా మన ఫేషియల్ అపియరెన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేదే బాడీ లాంగ్వేజ్ అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మన ముఖం చెప్పేస్తుంది మనం ఏ ఫీలింగ్తో ఉన్నాం, మనం ఏ ఎమోషన్స్తో ఉన్నాం. అసలు ఏ ఎమోషన్ లేకుండా ఉన్న ఫేసులు కూడా ఉంటాయి. దాంట్లో ఆ ముఖంలో ఏ భావన ఉండదు, కామ్గా, అంటే అర్థం కాని స్థితిలో ఉంటారనమాట. ఒక మెసేజ్ని తీసుకున్నప్పుడు ఆ మెసేజ్ సరిగా అర్థం కాకపోతే ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు, దాంట్లో ఏ కోపం ఉండదు, సంతోషం ఉండదు, భావన ఉండదు. కాబట్టి ఏ ఫీలింగ్ అయినా కూడా ఆ ముఖంలోనే కనబడుతుంది. కాబట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ముందుగా నేర్చుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మొదటి స్టెప్ టు కంట్రోల్ అవర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. కామన్ గెస్చర్ క్లస్టర్స్ ఎంతూజియాజం, ఏదో తెలుసుకోవాలి అనే తపన. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో ఎక్కువగా అప్పుడప్పుడే మాటలు వస్తూ కిండర్ గార్డెన్ ఏజ్లో ఉన్న 3 to 5 years ఏజ్ పిల్లల్లో, మాటలు వచ్చే పిల్లల్లో ఎంతూజియాజం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఎమోషన్ దట్ యు లవ్ టు సీ ఇన్ అదర్ పీపుల్ అండ్ ఇన్ యూ. ఇది ఎవరికైనా అవసరమే. ఎందుకంటే ఎవరైనా ఒక విషయం చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పే విషయాన్ని అవతల వాళ్ళు సంతోషంగా వినాలి అని కోరుకుంటారు. నేను చెప్తున్నాను, వాళ్ళు వింటే ఏమి వినకపోతే ఏమని ఎవరు అనుకోరు. అవతల వాళ్ళు సంతోషంగా వినాలి అని కోరుకుంటారు. మనం కూడా అంతే. మనం చెప్పేటప్పుడు అవతల వాళ్ళు వినాలని ఎలా కోరుకుంటామో సేమ్ వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మనం అలాగే వినాలి కదా. మనం విననట్టు, ఇష్టం లేనట్టు ముఖం పెడితే వాళ్ళకి బాధ కలుగుతుంది. కాబట్టి ఈ ఎంతూజియాజం అనే ఎక్స్ప్రెషన్ ఎవరికి అవసరం అంటే చెప్పే వాళ్ళకి, వినే వాళ్ళకి, ఇద్దరికీ అవసరమే. వింటున్నాడు వీడు సంతోషంగా అని తెలిస్తే చెప్పే స్పీకర్ బాగా చెప్తాడు. బాగా వింటున్నట్టు చెప్పే స్పీకర్ బాగా చెప్తున్నట్టు సంతోషంగా ఉండి వినేవాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి బోత్ స్పీకర్ అండ్ ఆడియన్స్ మస్ట్ మెయింటైన్ దీస్ ఎంతూజియాజం ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ కన్వేడ్ బై ఏ స్మాల్ అప్పర్ ఆర్ ఇన్వర్డ్ స్మైల్. ఒక చిన్ని నవ్వు ద్వారా మనం మనలో ఉండే సంతోషాన్ని తెలియజేయగలుగుతాం. హ్యాండ్స్ ఓపెన్ అండ్ ఆర్మ్స్ ఎక్స్టెండెడ్ అవుట్ టువర్డ్. ఒక పసిబిడ్డ తనకి ఇష్టమైన వ్యక్తిని, ఒక అమ్మను, నాన్నను, తన ఇష్టమైన దగ్గర వ్యక్తిని చూసినప్పుడు 2 చేతులు పైకి చాచుతాడు ఎత్తుకోమని. అక్కడ ఆ హ్యాండ్స్ ఓపెన్ చేసి ఆర్మ్స్ ఎక్స్టెండ్ చేయడం ఏంటి? తన ఎంతూజియాజం, అవతల వాళ్ళు తనని దగ్గర తీసుకోవాలి, తనని ఇష్టపడాలి అనే ఎంతూజియాజం ఉంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా మన అవసరాన్ని బట్టి మన ప్రేమని హ్యాప్టిక్స్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ డీల్ చేస్తాం. టచ్ ద్వారా ఎలా మనం కమ్యూనికేట్ చేయొచ్చు అనేది. కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ ఓపెన్ చేసి ఆర్మ్స్ ఎక్స్టెండ్ చేయడం ద్వారా, టచ్ ద్వారా మనం అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయొచ్చు. ఒక చిన్న నవ్వు ద్వారా మన ఇష్టాన్ని, మన అయిష్టాన్ని మన ముఖంలో చూపించవచ్చు. ఐస్ వైడ్ ఆన్ అలర్ట్. మన కళ్ళను పెద్దవి చేయడం ద్వారా ఆశ్చర్యాన్ని తెలియజేయచ్చు. కళ్ళు చిన్నవి చేయడం ద్వారా మన సందేహాన్ని తెలియజేయచ్చు. ఇలా మన కంటి ఎక్స్ప్రెషన్స్లోనే అనేక రకాల ఉద్దేశాలను మనం చూపించవచ్చు. ఏ లైవ్లీ అండ్ బౌన్సీ వాక్. మనం నడిచే విధానం ద్వారా కూడా మనం ఏ ఇంటెన్స్తో, ఏ ఉద్దేశంతో వెళ్తున్నామో అనేది తెలియజేయచ్చు. ఏ లైవ్లీ అండ్ వెల్ మాడ్యులేటెడ్ వాయిస్.
మన గొంతు యొక్క ధ్వని ద్వారా కూడా మన ఇష్టాల్ని, మనలోని హావభావాల్ని మన గొంతులో పలికించవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఎంతూజియాజం అనే గెస్చర్కి సంబంధించినవి. The face is one of the most reliable indicators of a person's attitudes, emotions and feelings. As we discussed earlier, facial expressions are the most important things in learning body language. శరీర ఆకృతి గురించి తెలుసుకోవాలి అంటే అన్ని రకాల భావనలు తెలిసేది ముఖంలోనే. అవి ఎమోషన్స్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఫీలింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ కావచ్చు, అన్నీ కూడా ముఖంలోనే ఆ భావాలన్నీ పలుకుతాయి. By analyzing facial expressions, interpersonal attitudes can be discerned and feedback obtained. కాబట్టి ముఖ కవలికలను అర్థం చేసుకోవడం ద్వారా మనం ఆల్మోస్ట్ 50% ఫీడ్బ్యాక్ని పొందగలుగుతాము. అవతల వాళ్ళు మనం చెప్పేదాని మీద ఏ విధంగా ఉన్నారు అనేదాన్ని వాళ్ళ ముఖాల్లోనే ఫీడ్బ్యాక్ మనం పొందొచ్చు. Some people try to hide their true emotions. The term poker face describes them. కాబట్టి ఎలా డిస్క్రైబ్ చేయాలి అంటే కొందరు బయటకి పడనీరు, వాళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అసలు వాళ్ళలో మనసులో ఏముంది అనేది బయట పడకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే హైలీ టాలెంటెడ్ పీపుల్, ఇలాంటి వాళ్ళని ఫేస్ చూసి అంత తేలిగ్గా వాళ్ళ నుంచి మనం ఫీడ్బ్యాక్ పొందలేము. ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ స్మైలింగ్. ఎప్పుడు నవ్వుతూ చక్కగా ఉండడం ద్వారా మనల్ని ఇతరులను అట్రాక్ట్ చేయొచ్చు, మన హెల్త్ కూడా చక్కగా ఉంచుకునేలా చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉండడం ద్వారా నవ్వు ప్రశాంతతనిస్తుంది, ప్రశాంతత ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి స్మైలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ విచ్ వీ నీడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ద మోస్ట్ స్ట్రాంగ్ బాడీ లాంగ్వేజ్ సిగ్నల్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఎ స్మైల్. మనల్ని చూడగానే అవతల వ్యక్తికి మన మీద ఒక అభిప్రాయం ఏర్పడాలి అంటే అది మన ముఖంలోనే. ఎప్పుడు చూసిన చిత్తపట అని ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటే అవతల వ్యక్తికి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనతో కాసేపు కూర్చోవాలి అనే భావన కలగదు. ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉంటే వాళ్ళు ఏదో బాధలో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఆ బాధ నుంచి స్వాంతన పొందే పరిస్థితిలో ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడు చక్కగా మనల్ని చూడగానే ఒక కొత్త పరిచయం, ఎందుకని మొదటగా పరిచయం చేసుకున్నప్పుడు నవ్వుతూ పలకరిస్తాం. ఎందుకంటే మొదటిసారి ఎవరు కూడా కోపంగా పలకరించుకోరు. తర్వాత వాళ్ళ మధ్య ఉండే విభేదాల ద్వారా మార్పులు రావచ్చు, కానీ మొదటి పరిచయం మాత్రం ఒక చిన్న స్మైల్తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్మైల్ ఈజ్ ద ఫస్ట్ ఇంప్రెషన్. ఇట్ ఈస్ ద మోస్ట్ రికగ్నైజ్డ్ సిగ్నల్ ఎవ్రీవేర్. కాబట్టి ఎక్కడైనా అవతల వాళ్ళు మనల్ని పలకరిస్తున్నారు, మనల్ని అభిమానిస్తున్నారు అంటే అది స్మైల్ ద్వారానే తెలుపుతుంటాం. స్మైలింగ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. కాబట్టి దానికి భాష లేదు, ఇంకా ఏ రకమైన డిఫరెన్స్ లేదనమాట. నవ్వుతో మనము ఎవరినైనా పలకరించవచ్చు. ఇట్ ఈస్ ఎ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. స్మైలింగ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్, పోస్చర్. ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా నిలబడవచ్చు. మనం నిలబడే శరీర ఆకృతిని, కూర్చునే శరీర ఆకృతిని పోస్చర్ ఆఫ్ ది బాడీ అంటారు. ఎన్ని రకాలుగా బాడీ పోస్చర్ ఉంటుంది. స్వే బ్యాక్, బాగా వెనక్కి వంగి ఉండే అలవాటు ఉన్నవాళ్ళు. లుంబార్ లార్డోసిస్, శరీరము చెస్ట్ భాగము ముందుకు ఉండి ఇట్లాగే ఉండే అలవాటు ఉండేవాళ్ళు. థొరాసిక్ కైఫోయాసిస్, వీపు భాగము కొంచెం పైకి, మెడ ముందుకి అలా ఉండేవాళ్ళు. ఫార్వర్డ్ హెడ్, శరీరం చక్కగా ఉండి మెడ ముందుకు ఉండేవాళ్ళు. గుడ్ పోస్చర్, ఇది ఒక స్టిక్ లాగా ఎరెక్ట్గా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ గుడ్ పోస్చర్. మనం కూర్చునేటప్పుడు కూడా ఇలా గుడ్ పోస్చర్లోనే ఉండాలి. వెన్నుపూస ఒక కర్రలాగా చక్కగా నిటారుగా ఉండాలి. వన్ ఆఫ్ ద ఫస్ట్ కీ థింగ్స్ పీపుల్ నోటీస్ ఈజ్ హౌ టు క్యారీ అండ్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్. ఎక్కడైనా కూడా ఒక ఇంటర్వ్యూ లాంటి దాంట్లో మీరు ఎలా నడుస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు అనే ఈ బాడీ పోస్చర్ ద్వారా మీ యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకుంటూ ఉంటారు. మీరు సెల్ఫ్ ఎస్టీమ్తో ఉన్నారా, చాలా ఆత్మనిర్భరంగా ఉన్నారా, ధైర్యస్తులా, భయస్తులా అనేది బాడీ పోస్చర్ ద్వారా అంచనా వేయవచ్చు. When you are standing and talking to someone, do not put your hands on your hips since this signifies anger. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చేతులు నడుము మీద పెట్టుకుంటే అది కోపంగా ఉన్నట్టు భావన కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు చేతులు అలా నడుము మీద పెట్టుకోకండి. Generally, people who walk fast and swing their arms freely tend to know what they want and to go after that.
ఎప్పుడు కూడా చేతులు ఫ్రీగా ఊపుకుంటూ గబగబా నడిచేవాళ్ళు, తమ చేతుల్ని ముందుకు వెనక్కి ఊపుకుంటూ నడిచేవాళ్ళు. వాళ్ళకి ఏది కావాలో దానికోసము ఎంత దూరమైనా సాగుతారు, అంటే పట్టుదలతో వాళ్ళకి కావాల్సిన దాన్ని సాధించుకుంటారు అనేదాన్ని వాళ్ళు నడిచే విధానంతో మనం తెలుసుకోవచ్చు. చేతులు ఊపుకుంటూ చక్కగా గబగబా నడిచే వాళ్ళు మంచి పట్టుదల కల వాళ్ళు అని మనకు అర్థమవుతుంది. Superiority and authority are usually indicated when you are standing and joining your hands behind your back. మీ చేతులు రెండు వెనక్కి పెట్టి చేతులను కలిపి పెట్టడం ద్వారా, ఈ పిక్చర్లో మీరు గమనించండి, ఒక ప్రొఫెసర్ ఎలా పెట్టుకున్నాడు క్లాస్ రూమ్లో, రెండు చేతులు వెనక్కి పెట్టుకుంటే అక్కడ ఒక సుపీరియారిటీ, అథారిటీని ఆ పోస్చర్ తెలియజేస్తుంది. అందుకని మనకంటే పెద్దవాళ్ళు, మనం వినయంగా ఉండవలసిన, మనం గౌరవించదగిన వాళ్ళ దగ్గర నిల్చుకున్నప్పుడు మన చేతులు ముందుకు ఉండాలి, చేతులు కట్టుకున్న పొజిషన్లో ఉండాలి. అందుకని స్కూల్లో చేతులు కట్టుకొని టీచర్ ముందు నిలబడడం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. అంటే అది విధేయత, మనం ఒబీడియన్స్తో ఉన్నాము అనే దానికి గుర్తు. మనం రెండు చేతులు ముందుకు కట్టుకోవడం, రెండు చేతులు వెనక్కి పెట్టుకుంటే అది అథారిటీ చూపించడం. మనకంటే చిన్న వాళ్ళ దగ్గర అథారిటీ చూపించాలి, కానీ మనం గౌరవించాల్సిన వాళ్ళ దగ్గర మనం రెండు చేతులు వెనక్కి నిల్చుకొని మన అథారిటీని చూపించకూడదు. అది డిసొబీడియన్స్ కింద వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, కాన్వర్స్లీ ఆర్మ్స్ ఓపెన్ అండ్ ఎక్స్టెండెడ్ టువర్డ్ యూ. చేతులు అలా పిలిచి, ఇప్పుడు నాన్న ఉన్నారు, మిమ్మల్ని పిలవాలంటే ఎలా పిలుస్తారు? నాన్న. చెయ్యి లాంటి రామ్మ తల్లి అని పిలుస్తారు. అలా ఇక్కడ పిక్చర్లో చూపించిన విధంగా మనల్ని మన అన్నయ్య కానీ నాన్న కానీ ఎలా పిలుస్తారు ఆప్యాయతగా అంటే చెయ్యి ముందుకు చాపి పిలుస్తారు. అదేమని పిలవడం? జనరలీ ఇండికేట్స్ ఓపెన్నెస్ అండ్ యాక్సెప్టెన్స్. వాళ్ళు మీ దగ్గర ఏం దాచిపెట్టడం లేదు, ఓపెన్గా ఉన్నారు, మిమ్మల్ని అంగీకరిస్తున్నారు, మిమ్మల్ని పిలిచి మీరు చెప్పేది విని వాళ్ళు మీకు కావాల్సిన హెల్ప్ అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనేది ఈ బాడీ పోస్చర్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ యూజువల్లీ ప్రొజెక్టెడ్ బై సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద చైర్ అండ్ లీనింగ్ స్లైట్లీ ఫార్వర్డ్. మీరు శ్రద్ధగా ఉన్నారు, మీరు మాట్లాడే పైన మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు దాంట్లో లీనమై ఉన్నారు అని తెలియాలి అంటే మీరు కూర్చున్న దగ్గర, అది కుర్చీ కావచ్చు, ఎక్కడైనా మీరు కూర్చున్న చోటు నుంచి మీ శరీర పై భాగం కొంచెం ముందుకు వంగి ఉంటుంది, అది మీ శ్రద్ధను తెలియజేస్తుంది అంటున్నారు. దీనికి ఎగ్జాంపుల్ సరదాగా చెప్పుకోవాలంటే, మీరు సోఫాలను కుర్చీలను కూర్చొని సినిమా టీవీలో చూసేటప్పుడు మీకు నచ్చిన సినిమా ఒక ఇంట్రెస్టింగ్ సీన్ వచ్చేటప్పటికి మీకు తెలియకుండానే ముందు కొంగేస్తారు, చూస్తారు, దగ్గరికి వెళ్ళి ముందు కొంగుకొని కుర్చీ నుంచి కానీ సోఫా నుంచి కానీ ముందుకు బెండ్ అయిపోయి చూస్తారనమాట. దాని మీద శ్రద్ధ ఉంది, ఇన్వాల్వ్ అయిపోతున్నారు. కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ని ఆ బాడీ పోస్చర్ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, టైట్లీ క్లోజింగ్ ద హ్యాండ్స్. ఆ క్లెంచ్డ్ హ్యాండ్స్ ఏం తెలుస్తాయి అంటే కోపాన్ని, పట్టుదలని తెలియజేస్తాయి. tightly clenched hands usually indicates that the person is experiencing undue pressure. అవతల వాళ్ళు ఏదో ఒత్తిడికి గురి అవుతున్నారు అనేది ఆ పిడికిలి బుగించడం తెలియజేస్తుంది. ఇట్ మే బీ డిఫికల్ట్ టు రిలేట్ టు దిస్ పర్సన్ బికాస్ ఆఫ్ హిస్ టెన్షన్ అండ్ డిసగ్రీమెంట్. అక్కడ ఏదో ఒత్తిడి కానీ ఇష్టం లేకపోవడం కానీ ఆ పిడికిలి బిగించడంలో తెలుస్తుంది. ఆలోచనలో ఉన్నట్టుగా ఉండడానికి ఈ పోస్చర్ చక్కగా తెలియజేస్తుంది. పుట్టింగ్ యువర్ హ్యాండ్ టు యువర్ చీక్ ఆర్ స్ట్రోకింగ్ యువర్ చిన్. రెండు చేతులతో మీ బుగ్గలు పట్టుకోవడం కానీ గడ్డాన్ని పట్టుకోవడం కానీ ఏదో బాగా తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నారు అనేది తెలియజేస్తుంది. జనరలీ పోర్ట్రేట్స్ థింకింగ్, ఇంట్రెస్ట్ ఆర్ కన్సిడరేషన్. ఏదో శ్రద్ధతో ఉన్నారనో ఆలోచనలో ఉన్నారనో లేదా కన్సిడర్ చేయడానికి అంగీకరించడానికి ఆలోచిస్తున్నారనో ఈ పోస్చర్ తెలియజేస్తుంది. సిట్టింగ్ విత్ యువర్ లెగ్స్ క్రాస్డ్ and elevated foot moving in a slight circular motion indicates boredom or impatience. ఎక్కడైనా వెయిట్ చేయాలి అన్నప్పుడు ఇలా కూర్చుంటూ ఉంటాం. అలా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఒక కాలు ఊపుతూ ఉండడము, అలా బెండ్ అయి కూర్చోవడము, ఇవన్నీ కూడా మనలోని అసహనాన్ని, మనకు విసుగ్గా ఉంది అనేవి తెలియజేస్తాయి. Leaning back with both hands supporting the head usually indicates a feeling of confidence or superiority. ఏదో కాన్ఫిడెన్స్, ఏదో సాధించాను అన్న ఆనందం, నాకు ప్రశాంతత, ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొని దాని నుంచి బయటపడినప్పుడు నమ్మకంగా కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు ఇలా చేతులు రెండు వెనక్కి తల వెనక పెట్టుకొని రిలాక్స్డ్గా వెనక్కి కూర్చుంటారు. అది మన కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, people who walk with their shoulders hunched and hands in their pockets tend to be secretive and critical.
ఎవరైతే 2 చేతులు వాళ్ళ పాకెట్స్లో పెట్టుకొని భుజాలను అలా వంచుకొని ముందుకు నడుస్తూ ఉంటారో వాళ్ళు చాలా రహస్యంగా ఉండేవాళ్ళు, రహస్యమైన పనులు చేసేవాళ్ళు అని, తర్వాత క్రిటికల్ చాలా ఇబ్బందులు పడే పనులు చేయడమో, ఎవరికి తెలియకుండా రహస్యమైన పనులు నిర్వహించడమో చేస్తున్నారనే బిహేవియర్ని ఇండికేట్ చేస్తుంది ఆ బాడీ పోస్చర్. దే డోంట్ సీమ్ టు లైక్ మచ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ దెమ్. వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులు ఏవి వాళ్ళు గమనించరు. వాళ్ళు తీవ్రమైన ఆలోచనలు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెయ్యాలో దాని మీద తీవ్రంగా ఆలోచిస్తూ చాలా ఇన్వాల్వ్ అయిపోయి నడుస్తూ ఉంటారు ఇలాంటి బాడీ పోస్చర్ అలవాటు ఉండేవాళ్ళు. పీపుల్ హూ ఆర్ preoccupied or thinking usually walk with their heads down. ఎవరైతే ఎక్కువ ఆలోచనలో మునిగిపోయి ఉన్నారో వాళ్ళు పక్క విషయాలు ఎదురొచ్చే వాళ్ళని చూసుకోరు. వాళ్ళు తల వంచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆలోచనలో పడిపోతే, తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయినప్పుడు తల వంచుకొని నడిచేస్తూ ఉంటారు. దే వాక్ విత్ దేర్ హెడ్స్ డౌన్, హ్యాండ్స్ క్లోజ్డ్ బిహైండ్ దేర్ బ్యాక్స్ అండ్ పేస్ వెరీ స్లోలీ. ఆ చేతులు వెనుక ముందుకు అలా 2 చేతులు అలా దాచేసుకొని తల వంచేసుకొని అలా ఆలోచనలో నిమగ్నమై వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా తల వంచుకొని నడిచేది ఏదో ఆలోచనలో మునిగిపోయారు అనేది మనకు ఆ బాడీ పోస్చర్ ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. డోంట్ క్రాస్ యువర్ ఆర్మ్స్. చేతులు అలా కట్టుకోకండి. ఎందుకని? ఏదో తప్పు చేశాము అనే భావన కూడా ఇలా చేతులు కట్టుకోవడం ఇండికేట్ చేస్తుంది. You have probably already heard you should not cross your arms as it might make you seem defensive or guarded. ఏదో భయానికి లోనైతూ లేదా ఏదో తప్పు చేసిన ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే అలా మనం చేతులు కట్టుకుంటాం. లేదా విధేయత చూపించడానికి కూడా కట్టుకుంటాం. మనకంటే పెద్దవాళ్ళ ముందు నేను మీరు చెప్పింది చేస్తాను అని మన ఒబీడియన్స్ని తెలుపడానికి కూడా మనం చేతులు అలా కట్టుకుంటాం. ఇక్కడ వరకు బాడీ పోస్చర్స్ చూసాం. కైనెసిక్స్. Next one, proxemics. What is proxemics? The non-verbal study of space and distance. మనుషుల మధ్య ఎంత స్పేస్ మెయింటైన్ చేయాలి, ఎంత దూరం ఉండాలి, దూరం అంటే కేవలం ఫిజికల్ దూరమే కాదు, అవతల వ్యక్తితో మనం ఎంత సన్నిహితంగా ప్రవర్తించాలి అనే దాన్ని ప్రాక్సిమిక్స్ తెలియజేస్తుంది. మన ఇంట్లో నాన్నతో అన్నతో ఎలా కూర్చుంటామో, మనం క్లాస్లో బయట వ్యక్తితో ఎలా కూర్చుంటామో, అపరిచితులతో హోటల్లో ఎలా కూర్చుంటామో, ఎంత డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తామో ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్సిమిక్స్ కింద వస్తాయి. ది నాన్ వెర్బల్ స్టడీ ఆఫ్ స్పేస్ అండ్ డిస్టెన్స్. ఇట్ ఈస్ ఎంబరాసింగ్ ఇఫ్ ద మోర్ వీ మూవ్ బ్యాక్ ద మోర్ ద అదర్ పర్సన్ కమ్స్ ఫార్వర్డ్. అవతల వ్యక్తి మేనర్లెస్గా మనకు దగ్గరగా వచ్చేటప్పుడు మనకై మనం దూరంగా వెళ్ళామనుకోండి, వాళ్ళు మళ్ళీ మనకు దగ్గరగానే వస్తుంటే మనకి ఎంత అసహ్యంగా ఉంటుంది. అంటే మన మర్యాదతో మనం గౌరవంగా దూరంగా నిలబడినా కూడా వాళ్ళు డీసెన్సీ లేకుండా మన పైకి వచ్చి దగ్గరగా ఆనుకుని నిలబడే ప్రయత్నం చేస్తే మనకు అసహ్యం కలుగుతుంది, ఎంబరాస్మెంట్ కలుగుతుంది అన్నమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం అవాయిడ్ చేయడమే బెటర్. ఎవరైనా అవతల వ్యక్తి మనతో మనం ఎంత గౌరవంగా ఉన్నామో వాళ్ళు కూడా అదే గౌరవాన్ని కలిగిన వాళ్ళతోనే మనం కాన్వర్జేషన్ని, కమ్యూనికేషన్ని కంటిన్యూ చేయాలి. లెట్ పీపుల్ హ్యావ్ దేర్ పర్సనల్ స్పేస్, డోంట్ ఇన్వేడ్. కాబట్టి ప్రతి ఒక్కరు మనము అవతల వాళ్ళని ఎంత మెట్లలో అంత పెట్టాలి. మనం ఇతరులతో ప్రవర్తించేటప్పుడు కూడా మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అలా సన్నిహితాన్ని లేదా ఎవరితో ఎంత దూరాన్ని ఉండాలి అనేది ప్రాక్సిమిక్స్ తెలియజేస్తాయి. మరీ సన్నిహితులతో దగ్గరగా ఉంటాము, పరిచయం లేని వాళ్ళతో దూరంగా ఉంటాము. ఇలా మనకు తెలుస్తుంది, మన కాన్షియస్నెస్కి ఎంత దూరంలో ఉండాలి అనేది తెలుస్తుంది. ఆ దూరాన్ని మెయింటైన్ చేయడాన్ని ప్రాక్సిమిక్స్ అంటారు. Types of proxemics. There are 4 categories in proxemics, namely intimate, personal, social and public. ఇంటిమేట్ అంటే మనం చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఎంతవరకు మనం చెప్పి వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం వాళ్ళతో ఎంత సన్నిహితంగా ఉన్నామో, ఇంటిమేట్ చేయగలిగినప్పుడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినప్పుడు ఎంత దూరాన్ని మెయింటైన్ చేయగలమో అనేది. తర్వాత రెండవది పర్సనల్గా, మనం చాలా దగ్గరగా ఉన్న వాళ్ళతో ఎలాంటి డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తామనేది. తర్వాత సొసైటీలో ఎంతవరకు, సమాజంలో వ్యక్తులతో ఎంత దూరాన్ని మెయింటైన్ చేస్తామనేది. అదర్ పబ్లిక్ ఎలా ఉంటామనేది. ఇలా 4 రకాలుగా ఈ ప్రాక్సిమిక్స్ని డివైడ్ చేశారనమాట. ఫస్ట్ ఇంటిమేట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. తర్వాత పర్సనల్ అనేది కొంత దూరం ఉంటుంది. సోషల్ స్పేసు కొంత దూరం ఉంటుంది. పబ్లిక్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం సన్నిహితాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాము.
నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ కైనెసిక్స్, శరీర ఆకృతులు కదలికలు. రెండవది ప్రాక్సిమిక్స్, సోషల్ డిస్టెన్స్. ఇంకొకటి హ్యాప్టిక్స్. ద థర్డ్ వన్ ఈజ్ హ్యాప్టిక్స్. హ్యాప్టిక్స్ మీన్స్ టచ్. స్పర్శ ద్వారా ఎలా మనం కమ్యూనికేట్ చేస్తాం? ఒక చిన్న బిడ్డ పుట్టి 2 రోజులు 3 రోజులు అయి ఉంటుంది, లేదా 10 రోజులు అయి ఉంటుంది. ఆ బిడ్డ ఏడ్చేటప్పుడు తన తల్లి ఎత్తుకుంటే ఏడుపు ఆపేస్తుంది, పరాయి వాళ్ళు ఎత్తుకుంటే ఏడుపు కంటిన్యూ చేస్తుంది. కళ్ళు మూసుకునే ఉంటుంది. ఆ బిడ్డ కళ్ళు తెరిచి ఆ ఎత్తుకున్న వ్యక్తిని చూడదు. అలా కళ్ళు మూసుకొని కేవలం స్పర్శ ద్వారానే ఎత్తుకున్న వ్యక్తి తన తల్లే కాదా, కడుపులో ఉన్నప్పుడు ఏ స్పర్శ ఉందో, ఏ తల్లి కడుపులో ఉందో ఆ తల్లి ఎత్తుకుంటేనే ఆ స్పర్శ ద్వారానే ఆ బేబీ కళ్ళు తెరవకుండానే టచ్ ద్వారా తల్లిని తెలుసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ హ్యాప్టిక్స్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ త్రూ టచ్. స్పర్శ ద్వారా మాట్లాడకుండా తెలుసుకోవడాన్ని, కమ్యూనికేట్ చేసుకోగలగడాన్ని హ్యాప్టిక్స్ అంటాము. Derived from Greek word haptikos, meaning able to come into contact with. కేవలం కాంటాక్ట్ ద్వారా, టచ్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోగలగడమే హ్యాప్టిక్స్, టచ్, కనెక్షన్. టచ్ ఈజ్ ఎట్ ద కోర్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది ఒక్కొక్క అనుబంధంతో ఒక్కొక్క స్పర్శ ఉంటుందన్నమాట. ఒక తల్లి బిడ్డని టచ్ చేయడం ఎలా ఉంటుంది, తండ్రి బిడ్డని టచ్ చేయడం ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది, అనేక రకాలన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ సన్నిహితులు, కోపంగా ఉండేవాళ్ళు వెనక నుంచి వచ్చి అప్పుడప్పుడు మనకు కళ్ళు మూస్తూ ఉంటారు. కళ్ళు మూసిన స్పర్శ చేతులతోనే మనం అవతల వాళ్ళు ఎవరనేది గెస్ చేయగలుగుతాం. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు తెలియకుండా వెనక నుంచి వచ్చి 2 చేతులతో మన కళ్ళు మూసినప్పుడు అవతల వ్యక్తిని మనం గమనించి కనిపెట్టి వాళ్ళ పేరు చెప్పగలగడమే. నాకు తెలుసు ఎవరు కళ్ళు మూశారు అని వాళ్ళ పేరు చెప్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ హ్యాప్టిక్స్. ఆఫ్ ద 5 సెన్సెస్ టచ్ ఈస్ ద మోస్ట్ ప్రొఫిషియంట్. 5 రకాల పంచ జ్ఞానేంద్రియాలలో ఈ స్పర్శ అనేది చాలా ఇంపార్టెంట్. కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, పాపం పుట్టుకతోనే గుడ్డి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కేవలం స్పర్శ ద్వారానే అన్నిటినీ కనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు అలవాటుగా ఉంటే వాళ్ళు రోజు పుట్టినప్పటి నుంచి ఉన్న ఇంట్లో వాళ్ళు ఎవరు గైడెన్స్ అవసరం లేదు. వాళ్ళే అలా టచ్ చేసుకుంటూ ఎక్కడ డోర్ ఉంది, ఎక్కడ విండో ఉంది, ఎక్కడ కుర్చీ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ గడప ఉంది, ఎక్కడ మనం స్లోగా నడవాలి, ఎక్కడ కాలు ఎత్తి పైకి పెట్టాలి, ఇలా ప్రతిదీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. కేవలం స్పర్శ ద్వారానే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇది ఇతర విషయాల కంటే కూడా చాలా ప్రొఫెషనల్ అనమాట. ప్రొఫిషియంట్ హ్యాప్టిక్స్ అనేది. ద ఓన్లీ వన్ క్యాపబుల్ ఆఫ్ సైమల్టేనియస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. కాబట్టి ప్రతిదీ స్పర్శతోనే చాలా సాధ్యం. మనం ప్రేమనైనా భయాన్నైనా అన్నిటినీ కూడా స్పర్శ ద్వారా ఫీల్ అవుతూ ఉంటాం. హ్యాప్టిక్స్కి ఎగ్జాంపుల్స్ ఇక్కడ పిక్చర్స్లో గమనించండి. నేనున్నాను అనే భరోసా, అబ్బా నువ్వు చాలా సాధించావు అనే అప్రిసియేషన్, మన ఇద్దరం చాలా దగ్గరగా ఉన్నాం, నీకు నేను నాకు నువ్వు అనే ఒక హెల్పింగ్ థింకింగ్ అనమాట. ఒక మోటివేషన్ ఉంది. ఒక చిన్న అబ్బాయికి నువ్వు సాధించగలవు అనే మోటివేషన్ ఉంది. నీ వెనుక నేనున్నాను అనే ఒక స్పర్శ ఉంది. ఇలాగా ఎన్నో రకాల భావాలని ఈ స్పర్శ ద్వారా ఇవ్వగలము అనేది ఈ పిక్చర్లో మీరు గమనించవచ్చు. వెన్ టచ్ బికేమ్ ఏ రెవల్యూషన్. సరే, ఇప్పటివరకు జనరల్ టచ్ గురించి తెలుసుకున్నారు. ఇది బాడీ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ కాకపోయినా మీకు తెలుసుకోవాలనే ఉద్దేశంలో ఈ పాయింట్ చెప్తున్నాను. మనము బాడీ లాంగ్వేజ్ స్పర్శ అవి మన సాధారణ జీవితంలో తెలుసుకుంటుంటాం. కానీ ఇప్పుడు మనం ఉన్న ఈ టెక్నాలజికల్ లైఫ్లో మనము టచ్ ద్వారా ఎన్నో చేయగలుగుతున్నాం. ప్రపంచం మొత్తము మన మొబైల్ ఫోన్లో ఒక చిన్న టచ్ ద్వారా మనం ప్రపంచాన్ని గూగుల్లో చదవగలుగుతున్నాం, దేన్నైనా వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం, అన్నీ చేయగలుగుతున్నాం కేవలం టచ్ ద్వారా. కాబట్టి మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఒకప్పుడు 5.0లో ఉన్నాం మనం. ఒక్కొక్క మార్పు వస్తుంది, పారిశ్రామిక రంగంలో ఒక్కొక్క మార్పు వస్తుంది. ఇప్పుడు టచ్లో మార్పు రావడం ద్వారా మనము రెవల్యూషన్ని సాధించాము. ద హిస్టరీ అండ్ గ్రోత్ ఆఫ్ వేరియబుల్ టెక్నాలజీ ఈజ్, టెక్నాలజీలో మార్పు, టెక్నాలజీ చరిత్రలోనే పెరుగుదలలోనే గొప్ప మార్పు మనం ఎక్కడ చూసామంటే ద బ్రిడ్జ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. మన చుట్టూ ఉండే బయట ప్రపంచాన్ని అంతా కూడా ఎలా చదువుతున్నాము అంటే కేవలం టచ్ ద్వారానే. ఎలా టచ్ ద్వారా మనం టెక్నాలజీ యూజ్ చేసి ఎన్ని సాధిస్తున్నాము, ఎన్ని ఉపయోగిస్తున్నాము అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి,
ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని మీకు చాలాసార్లు చెప్పున్నాను నేను. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1.0లో మెకానిజం కనుక్కున్నారు, మెకానైజేషన్, మెషిన్స్ వచ్చాయన్నమాట 1.0లో. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2.0లో ఎలక్ట్రిఫికేషన్, కరెంట్ వచ్చింది. 3.0లో ఆటోమేషన్ వచ్చింది. ఆటోమేషన్ అంటే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ రంగం అభివృద్ధి చెందింది. నెక్స్ట్ వన్ గ్లోబలైజేషన్, కంప్యూటర్ ఎకనామిక్స్తో మిక్స్ అయ్యే గ్లోబలైజేషన్ వచ్చింది. నెక్స్ట్ వన్ డిజిటలైజేషన్, ఇక్కడంతా కూడా డిజిటల్ వరల్డ్, ప్రపంచానికి డిజిటల్ డివైజెస్, మొబైల్స్, కంప్యూటర్స్, డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ఆటోమేషను. మనం ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్కి మెసేజ్ పెట్టినప్పుడు ఆ టైపింగ్ డేటా ఎక్కడ వెళ్ళి పడుతుంది, HTML ప్రోగ్రామ్గా. అది మళ్ళీ తిరిగి మనం ఎవరికైతే సెండ్ చేస్తున్నామో, మనం మెసేజ్ పెట్టినప్పుడు ఏ నెంబర్కి పంపించామో అది తిరిగి ఆ HTML డేటా అదే ఫోన్కి మనం ఎవరికి పంపించామో ఆ ఫోన్కే వెళ్ళి ఆ HTML డేటా తిరిగి మళ్ళీ టెక్స్ట్గా మనం టైప్ చేసిన భాషలోకి మారి వాళ్ళ ఫోన్లోకి పడుతుంది మెసేజ్గా. ఇంత ప్రాసెస్ జరగడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. మనం ఇక్కడ టైప్ చేసాం, అది యాజ్ ఇట్ ఈస్గా నేరుగా పోయి వాళ్ళ ఫోన్లో పడదు. ఈ మధ్యలో కొంత ప్రాసెస్ జరుగుతుంది. మనం టైప్ చేసిన లాంగ్వేజ్ HTML కోడ్గా మారుతుంది. ఆ మారిన కోడ్ కొంత దూరం ప్రయాణం చేసి వాళ్ళ మొబైల్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ భాషగా ప్రింట్ అవుతుంది. దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ 4.0 రెవల్యూషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 5.0లో పర్సనలైజేషన్ అంటే మనం అభివృద్ధి సాధించిన టెక్నాలజీ మనుషుల్లో ఉపయోగించుకునే లెవెల్కి పెరగడం అనమాట. అంటే ఒక ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా ఒక పరిశ్రమలో కానీ ఎక్కువ మంది పని చేయకుండా రోబోట్స్ని, కంప్యూటర్స్ని ఉపయోగించి తక్కువ మంది ఈ రోబోట్స్ని, కంప్యూటర్స్ని గైడ్ చేస్తూ వాటిలో పనిని గమనించుకుంటూ పని చేయించుకోవడమే పర్సనలైజేషన్. The fifth industrial revolution or industry 5.0 will be focused on the cooperation between man and machine. మనిషికి మెషిన్కి మధ్య ఎలా కోఆపరేటివ్గా వర్క్ జరుగుతుంది అనేది ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఒక భాగం. కాబట్టి ఇక్కడ టచ్ యొక్క ప్రాముఖ్యత ఈ పర్సనలైజేషన్లో ఉపయోగపడుతుంది. మీరు ఒక రోబోని ఒక పనికి పెట్టాలి, లేదా ఒక మొబైల్ ద్వారా ఒక పని చేయాలి, ఒక కంప్యూటర్లో ఒక పని చేయాలి అంటే అది మీరు టచ్ ద్వారా అనేది మీరు ఇక్కడ హ్యాప్టిక్స్ త్రూ టెక్నాలజీ అనే పాయింట్ కోసం ఈ విషయం చెప్తున్నాను. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 5.0 కేవలం టచ్తోనే జరుగుతుంది. ఎలా కోఆపరేషన్ జరుగుతుంది మనిషికి మెషిన్కి మధ్య అంటే కేవలం టచ్, హ్యాప్టిక్స్ ఆఫ్ ద టెక్నాలజీ. ఇక్కడ గమనించండి, అప్లికేషన్స్ ఆఫ్ హ్యాప్టిక్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఆ టచ్తో వాడే టెక్నాలజీని గమనిస్తున్నారు చూడండి. గేమ్స్లో, ఆర్ట్స్ అండ్ డిజైన్స్లో, రోబోటిక్స్లో, రోబోట్స్ని డిజైన్ చేయడంలో, వాటిని కంట్రోల్ చేయడంలో, మెడికల్ ఫీల్డ్లో ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం. మనకు బాగలేదు అని వెళ్తే మనకు స్కాన్ తీస్తారు. బాగలేకపోతేనే కాదు, ఒక ప్రెగ్నెంట్ లేడీగా కూడా స్కాన్ తీస్తారు. లోపల కండరాలని గమనించాలి అంటే టచ్ ద్వారా, హ్యాప్టిక్స్ ద్వారా గమనిస్తారనమాట. హోలోగ్రాఫిక్ ఇంటరాక్షన్, ఎంటర్టైన్మెంట్, మ్యూజియం డిస్ప్లే, బయోమెకానిక్స్, న్యూరోసైన్స్, సైకోఫిజిక్స్, మెడికల్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ ఇవన్నీ కూడా హ్యాప్టిక్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఊరికే ఉదాహరణకు చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ హ్యాప్టిక్స్ టెక్నాలజీ. వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నారు, ఎలా అక్కడ స్క్రీన్లో వెళ్తూ ఉంది. మీరు రన్ చేసే వెహికల్ ఒక కార్ రేసింగ్ ఆడుతున్నారనుకోండి, ఎలా రన్ అవుతుంది? కేవలం టచ్ ద్వారా. కంప్యూటర్ అండ్ వీడియో గేమ్స్, దీని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆ టచ్ ద్వారా ఎంతో HTML కోడింగ్ జరుగుతూ ఉంటుంది వెనకాల. కంప్యూటర్ అండ్ వీడియో గేమ్స్, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఆర్కేడ్ గేమ్స్, ఎస్పెషల్లీ రేసింగ్ వీడియో గేమ్స్. ఈ వీడియో గేమ్స్ రేసింగ్లో వెళ్తుండే కార్ రేసింగ్ లాంటి వాటిల్లో కూడా ఎక్కువగా ఈ హ్యాప్టిక్ టెక్నాలజీ వాడుతూ ఉన్నారు. మొబైల్ డివైజెస్ అయితే మనం చెప్పనేవలేదు, మనం అందరం వాడుతూ ఉన్నాం, టచ్ ఫోన్స్ వాడుతూ ఉన్నాం. కాబట్టి మొబైల్ డివైజెస్ అంతా కూడా హ్యాప్టిక్ టెక్నాలజీ మీద వర్క్ అవుతూ ఉన్నాయి. వాట్ ఈజ్ హ్యాప్టిక్ టెక్నాలజీ? సైన్స్ ఆఫ్ అప్లయింగ్ టచ్, టాక్టైల్ సెన్సేషన్. టచ్ ద్వారా సైన్స్ ఉపయోగించి మనం అనుకున్నవి చేయడమే హ్యాప్టిక్ టెక్నాలజీ. ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్, ట్రైనింగ్, ఎడ్యుకేషన్, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, గేమింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లో హ్యాప్టిక్ టెక్నాలజీని మనం ఇప్పుడు అత్యధికంగా వాడుతూ ఉన్నాము. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కేవలము
ప్రిస్క్రైబ్డ్ లెసన్స్ సిలబస్ చదువుకోవడం కాదు, మనం నాలెడ్జ్ ఎంతో గెయిన్ చేసుకుంటేనే మనం ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ బాడీ లాంగ్వేజ్లో హ్యాప్టిక్ అంటే స్పర్శ అని చెప్తే సరిపోతుంది, కేవలం టచ్ అని చెప్తే ఎవరికైనా తెలిసిన విషయమే. ఆ టచ్తో మనిషి ఎంత వేగవంతం అయిపోయాడు, ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడు, ఎన్నిట్లో టచ్ ద్వారా ఎంత టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు అని మీరు అందరూ తెలుసుకోవాలి. హ్యాప్టిక్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ నోట్లో కానీ కడుపులో కానీ మన శరీరం లోపల చాలా డెలికేట్గా ఉంటుంది పార్ట్. ఆ లోపల ఆపరేషన్ జరుగుతుంది, వెనకాల డాక్టర్స్ ఆపరేషన్ జరుగుతుంది. ఒక సీనియర్ డాక్టరు ఇక్కడ నుంచి గమనిస్తూ ఉన్నాడు. హ్యాప్టిక్ టెక్నాలజీ ద్వారా లోపలికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఎక్కడ పేగు ఎలా ఓపెన్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఒక్క నరము వేరుగా తెగినా కూడా దానివల్ల స్పర్శ పోతుంది, అనేక రకాల ఇబ్బందులకు గురవుతాం. కాబట్టి ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు ఎంత డెలికేట్గా చూడాలి అనేది ఈ హ్యాప్టిక్ టెక్నాలజీ వాడడం ద్వారా చాలా మెరుగైన వైద్యాన్ని అందించగలుగుతూ ఉన్నారు. హ్యాప్టిక్ టెక్నాలజీని మెడికల్ ఫీల్డ్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అది చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. చాలా సునిశ్చితమైన పరిశీలన చేయడానికి ఈ హ్యాప్టిక్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, మోకాల్లో ఎముక అరిగిపోయిందనుకోండి, కొంత వయసు అయిన తర్వాత దానికి ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆ మోకాల మధ్యలో ఉండే గుజ్జు తీసి మళ్ళీ లిక్విడ్ పెట్టి ఇట్లాంటి, లేదా అరిగిపోయిన ఎముక తీసేసి అక్కడ ఒక ప్లాస్టిక్ ఎముక పెట్టి ఇలాంటి సర్జరీలు చేస్తూ ఉంటారు. దాన్ని గమనించేటప్పుడు ఆపరేషన్స్ చేసేటప్పుడు కూడా ఈ హ్యాప్టిక్ టెక్నాలజీ ద్వారా చక్కగా చేస్తూ ఉంటారు డాక్టర్స్. కేవలం మెడికల్ రంగంలోనే కాకుండా డ్రైవింగ్లో కూడా, హెలికాప్టరు, ఏరోప్లేన్ డ్రైవింగ్లో, విమానం ఆన్ రోడ్ వెళ్ళేటప్పుడు విమానంలో కానీ, బస్సులో కానీ, కార్లో కానీ టచ్ తోటి నావిగేషన్ చూడొచ్చు అనమాట. మనం సెల్ఫ్ డ్రైవింగ్, మనం ఎక్కడికి వెళ్ళాలి, మనకు తెలియని ఏరియా వెళ్ళేటప్పుడు నావిగేషన్ అంటే మనం ఎక్కడి నుంచి పోతున్నామో, ఏ దారిలో వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, ఎక్కడ ఏ టర్నింగ్ తిరగాలి, ఎలా వెళ్ళాలి, మనం రూట్ తెలిపేది అని నావిగేషన్ అంటారు. ఈ టచ్ బోర్డు ద్వారా నావిగేషన్ పెట్టుకొని మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి మనం వెళ్ళొచ్చు, రీచ్ కావచ్చు. అలాగే కాకుండా మనము ఆ టెక్నాలజీ యూజ్ చేసి ఎన్నో ఆప్షన్స్ ఈ 4-వీలర్లో ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇక్కడ కొన్ని కొత్త మోడర్న్ కార్లు వచ్చున్నాయి, దాంట్లో అసలు డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్నీ కూడా సెట్ చేసేస్తాడు. ఎక్కడి నుంచి ప్రయాణం అవుతున్నాడు, ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయాలి, ఎక్కడికి రీచ్ కావాలి. ఆటో పైలట్ అనమాట. ఆటో పైలట్ అంటే డ్రైవర్ డ్రైవ్ చేయడు, రిలాక్స్డ్గా కూర్చుని నిద్ర కూడా పోతాడనమాట. ఎందుకంటే వెళ్ళే దారిలో ఎక్కడైనా అడ్డం ఉంది, కారు అదే బ్రేకులు వేసుకుంటుంది, ఎక్కడ టర్న్ తీసుకోవాలి అదే తీసుకుంటుంది, రోడ్డంతా మనిషిలాగే అదే చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోతుంది అనమాట. డ్రైవర్ డ్రైవింగ్ చేయాల్సిన అవసరమే లేదు, అంతా ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాడు. ఎక్కడ కావాలో అక్కడ అలారం వస్తుంది, అంతా కూడా అక్కడ ల్యాప్టాప్లో సెట్ చేసేసి ఉంటారు కార్ లోపల. ఇదంతా కూడా టచ్తో చేస్తుంటారమ్మా. ఇంత టెక్నాలజీ హ్యాప్టిక్స్ డెవలప్మెంట్ ద్వారా మనం చేయగలుగుతున్నాం. ఎంత డెవలప్ అయిపోయిందో హ్యాప్టిక్ టెక్నాలజీ చూడండి. ఇక్కడ ఈ విధంగా హ్యాప్టిక్ టెక్నాలజీని ఉపయోగించి చాలా సౌకర్యవంతంగా మనిషి అనేక రకాలుగా ఆనందిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ ఈజ్ క్రోనమిక్స్. ద వే ఏ పర్సన్ వ్యూస్ అండ్ యూజెస్ టైమ్ మేనేజ్మెంట్. ఒక వ్యక్తి తన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు, సమయాన్ని ఏ దృష్టితో చూస్తున్నాడు అనే విషయాన్ని క్రోనమిక్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్ విషయం. పాలీక్రోనిక్ టైం, డూయింగ్ మెనీ థింగ్స్ ఎట్ వన్స్, క్రౌడింగ్ అరౌండ్. ఒకేసారి అనేక పనులు చేయడం ద్వారా ఇంట్లో అమ్మ చేస్తూ ఉంటుంది ఉదయం పూట. మరీ వర్కింగ్ ఉమెన్ అయితే పాపం ఉదయమే అన్నీ ఆమె పర్సనల్ వర్క్ చేసుకోవాలి, ఇంట్లో పనులు చేయాలి, క్యారియర్లు చేయాలి, ఆమె క్యారియర్ పెట్టుకోవాలి, హస్బెండ్కి పెట్టాలి, పిల్లలకు పెట్టాలి, అన్ని పనులు ఒకేసారి చేసేస్తూ ఉంటుంది. ఇది డూయింగ్ థింగ్స్ ఎట్ వన్స్, మెనీ థింగ్స్ ఎట్ వన్స్ అంటారు. అనేక రకాల పనులు ఒకేసారి చేసేసేయడం అనమాట. దీన్నే సమయాన్ని ఉపయోగించుకుంటూ తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయగలగడాన్ని క్రోనమిక్స్ అంటారు. మోనోక్రానిక్ టైం, డూయింగ్ వన్ థింగ్ ఎట్ ఎ టైం, స్టాండింగ్ సింగిల్ ఫైల్ వెన్ వెయిటింగ్ ఇన్ లైన్. పాలీక్రానిక్ అంటే పాలీ అంటే మెనీ, ఒక టైంలో ఎక్కువ పనులు చేయడం. మోనోక్రానిక్ అంటే ఓన్లీ సింగిల్ వర్క్, కొంత టైంలో ఒకే పని చేయడం. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఇన్ అమెరికా అండ్ బ్యాంకింగ్ ఇన్ సౌత్ కొరియా. అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన బ్యాంకింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. కాబట్టి క్రోనమిక్స్ అంటే ఏంటి? ఒకే సమయంలో ఒకే పని చేయడాన్ని మోనోక్రానిక్ టైం అంటారు. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడాన్ని పాలీక్రానిక్ టైం అంటారు. క్రోనమిక్స్ అంటే యూజింగ్ టైం. నెక్స్ట్ వన్ పారా లాంగ్వేజ్.
Paralanguage consists of the non-verbal vocal cues that surround speech behavior. మాట్లాడేటప్పుడు మన స్వరంలో మనం మెయింటైన్ చేసే శబ్ద లెవెల్స్ని పారాలాంగ్వేజ్ అంటారు. పిచ్, రేంజ్, రిథమ్, టెంపో అండ్ రెనోజెన్స్. మనం మాట్లాడేటప్పుడు మన శబ్ద స్థాయి ఎలా ఉంది, ఏ రేంజ్లో మాట్లాడుతున్నాము, ఎలా రిథమిక్గా అంటే నవ్వుతూ ఉండేటప్పుడు ఒక రిథమ్ ఉంటుంది, ఏడుస్తూ ఉండేటప్పుడు ఒక వాయిస్ ఉంటుంది, వయ్యారాలు పోయేటప్పుడు అమ్మ దగ్గర నంగిపడేటప్పుడు ఒక వాయిస్ ఉంటుంది. ఇవన్నీ కూడా రిథమ్, టెంపో అంటారనమాట. మనం ఏ మూడ్లో మాట్లాడుతున్నామో ఆ రిథమ్ని తెలియజేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా పారాలాంగ్వేజ్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇంటోనేషన్. ఇంటోనేషన్ అంటే మీకు తెలిసిందే కదా, స్ట్రెస్, ఎక్కడ ఒత్తి పలుకుతాము, ఏ లెవెల్లో భయంగా మాట్లాడేటప్పుడు లో పిచ్లో మాట్లాడతాం, ఎదురించి మాట్లాడేటప్పుడు హై పిచ్లో మాట్లాడతాం. ఈ స్ట్రెస్ మెయింటెనెన్స్ అంతా కూడా ఇంటోనేషన్ అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పారాలాంగ్వేజ్ కింద వస్తాయి. వోకలైజేషన్, లాఫింగ్, క్రయింగ్, సయింగ్, విస్పరింగ్, నిట్టూర్పు వదలడము, నవ్వడము, ఏడవడము, రహస్యంగా చెప్పడము, ఇవన్నీ కూడా వోకలైజేషన్, శబ్ద స్థాయిలో మార్పులు అన్నమాట. ద డయలెక్ట్ వి స్పీక్, మనం మాట్లాడేటప్పుడు పదాలు ఉపయోగించడము. డయలెక్ట్స్ అంటే ఎలాంటి వర్డ్స్ ఏ రేంజ్లో ఉపయోగిస్తున్నాము అని ఈ శబ్దాన్ని కంట్రోల్ చేసేదంతా కూడా పారాలాంగ్వేజ్ కింద వస్తుంది. సో with this explanation, I hope all of you understand about the various modes of body language, and all of you can adopt good body language skills by maintaining your positive body language with good maintenance of eye contact, with a very good smile like a flower, walk upright, use a steady voice. These are the important facts of the body language. With this, I will end this lesson. Bye bye.